హే గాయ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి మామిడికాయ నువ్వుల పచ్చడి. మీలో ఈ మామిడికాయ నువ్వుల పచ్చడి అనేది ఎంతమందికి తెలుసు? సరే, తెలియకపోతే ఎలా చేయాలో నేను చెప్తాను, వచ్చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక మామిడికాయని తీసుకొని మొత్తం చెక్కుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ మ్యాంగో అయితే అస్సలు మాట వినట్లేదు, చాలా అంటే గట్టిగా ఉంది. నైఫ్లో ఎన్ని 3 ట్రై చేశాను, లాస్ట్కి స్లోగా అయితే తెగింది. తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఒక 2 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. నువ్వులు టేస్ట్ ఎక్కువ వద్దు, నార్మల్గా చాలు అంటే ఒక గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. మేము ఇక్కడ నువ్వులు ఎక్కువ తింటాము, అందుకే మేము నువ్వులు అనేది ఎక్కువ వేసుకున్నాము. ఎందుకంటే నువ్వులు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాము. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు తక్కువ వేసుకోండి, జస్ట్ పచ్చడి టేస్ట్ కోసం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీ వేస్తాం కదా, నువ్వులు చల్లగా అయ్యేంత వరకు. చూడండి పొగ ఎలా వస్తుందో పక్క నుంచి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ పోసుకొని అందులో మనం ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి, లైక్ నువ్వులు తక్కువ తీసుకుంటే కనుక ఒక 8 అలా సరిపోతుంది. మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక 10-12 అలా వేసాము. ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 వేసుకొని నూనెలో కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత మళ్ళీ వీటిని కూడా కొంచెం చల్లారబెట్టి తర్వాత మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఈ మూడింటిని, వెల్లుల్లి పైన పీల్ తీయ అవసరం లేదు, జస్ట్ దానికి ఒక మొట్టికాయ ఇచ్చి అందులో వేస్తే సరిపోతుంది. అలా 3ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారవేయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. యాక్చువల్గా ఉప్పు ప్రిఫర్ చేయడం మంచిది, లేదు అంటే కనుక ఇంకా సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ ఏం వేయాలో చూద్దాం. ఇవి ఎలాగో మనం ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా వేసాం జీలకర్ర, ఈ 3 వేసాం కదా, ఇందులోనే కొన్ని మ్యాంగోస్ వేసుకొని అని మిక్సీ వేసేసుకోవాలి. సో మిక్సీ వేసేసిన తర్వాత మిగిలిన మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకోవాలి. మేము అక్కడ హాఫ్ వేసాము, చిన్న మిక్సీ కాబట్టి, మీది పెద్దదైతే మొత్తం వేసేసుకోండి. ఇంకా దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసేసుకోండి. తర్వాత ఇదంతా ఒక పేస్ట్ టైప్ అవుతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని కూడా మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీలోనే నువ్వులు కూడా ఒకసారి మిక్సీ వేసి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే అది కూడా కొంచెం పేస్ట్ టైప్ అవుతుంది. తర్వాత ఈ 2 పేస్ట్స్ని నీట్గా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ. చాలా ఈజీగా ఉంది కదా, అదే రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, ఆ టేస్టే వేరు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి కానీ అప్పట్లో రోటి పచ్చడిలే కదా చేసేవాళ్ళం. ఒకవేళ మీకు ఉంటే కనుక ట్రై చేయండి, రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇది అలా చేసుకుంటే. ఇంకా మనకి టేస్ట్ ఫ్లేవర్ బావాలంటే ఇందులో ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్లో. అలా ప్రతి ముద్దకి ఆనియన్ ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.